రాంబాబు సార్. ఏం చదివావు నువ్వు ఒరిజినల్గా? ఇంటర్ సెకండ్ చదువుతున్నా సార్, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. సిగ్గు లేదు, అయిపోయినాక రావచ్చుగా. అంటే అయిపోయింది సార్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది సార్. మరి జరిగింది లాస్ట్ ఇయర్ కదా. ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి నాన్న ఇందులో? సో పేరు వచ్చేసి నా పేరు రాజు సార్. అదేలే, ఎయిర్లో గాలినా కొడుకులో నువ్వు ఒకటి. రాజు అంటే నాకు చిన్నప్పటి నుంచి చదవడం అంత ఇష్టం ఉండదు. వెరీ గుడ్. సో నాకు ఏదో క్రికెట్ ఆడడం చాలా ఇష్టం. మూవీలో సార్ అదే క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో అయితే ఇంకా ఈ 10th వరకు కూడా ఇంకా డాడీ ఫోర్స్తో ఇంక చదువు అంటే ఇంకా సరే అని చెప్పి చదివి ఆ పాస్ అయ్యి ఇప్పుడు ఇంటర్కి నన్నే బలవంతంగా తీసుకెళ్ళి జాయిన్ చేసేసారు. ఎక్కడ? ఆల్ ఇండియా ర్యాంకర్స్. సునీల్ ఓనరా ఈ సినిమాలో? చైర్మన్. అదే కాలేజీ మీరిద్దరు మేనేజ్ చేస్తారు. రేపు పొద్దున విడిపోయి వీళ్ళిద్దరు చెరువుడు పెట్టుకుంటారు. పేర్లు కూడా వాళ్ళు ఉంటాయి సార్. వారధి సారథి 1 2 3 4 5 కావాలంటే వారధికి రండి. 6 7 8 9 10 సారథికి రండి. వారిని టీజర్ చూపించారు కదా, టీజరే కదా మనం అక్కడ చూసింది. ట్రైలర్ చాలా బాగా నాస్టాలజిక్గా ఉంది. ప్రతి వాడు కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దీనికి. నేను నిజంగా కనెక్ట్ అయ్యాను. నాకు తెలుసు, నాకు అందులో చాలా అంశాలు నేను చూసినాయి, నేను ఫేస్ చేసినాయి. హాస్టల్లో ఒకటి ఉన్నాయి, ఇవన్నీ ప్రతివాడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎట్లయితే 90s కనెక్ట్ అయ్యారో 90s కిడ్స్ మొత్తం కనెక్ట్ అవుతారు దీనికి, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా అవుతారు. సెటప్ కూడా 2012 సార్. సో ఆ 90s బ్యాచ్ మొత్తం కరెక్ట్గా అంతే కదా, ఆ టైంకి వచ్చేస్తారు కదా అక్కడికి. 12 to 13 మధ్యలో. గర్ల్ ఫ్రెండ్ ఎవరు నీకు? అదే మొన్న వచ్చింది కదా చూసి. అక్షర అని. మొన్న అంటే చాలా మంది వచ్చారు సార్. అలా అక్షర తీసి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళే లేదుగా సార్. మీరు అలా ఉన్నారు. అక్షర నల్లా అని తను ఫీమేల్ లీడ్ చేస్తుంది సార్. తను నాతో పాటు పేరు. సో తను నేను బాగానే మాట్లాడుకుంటున్నారా సార్? సినిమాలో రా? లేదు సార్, సినిమాలోనే సార్, బయట అంత టచ్ లేదు. బయట అంత టచ్ లేదు. తాడు తీస్తాడు వాళ్ళ నాన్న మంగపతి, తెలుసు నీకు? అమ్మాయి ఏంటి? అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ అమ్మాయినా? అంతే సార్. అందరూ ఇంటర్ బ్యాచ్ అని ఇంటర్ చదివే అవును, అదే బాగుంటుంది కూడా. వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఐడియా ఉంటుంది, బాగా చేయగలరు కూడా. అదే సార్, వాళ్ళ మాట్లాడే విధానంలో వచ్చే ఇన్నోసెన్స్ కానీ అవి కానీ చాలా అవునవును బాగుంటుంది సార్. సార్ నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? వాళ్ళిద్దరు మనోడు హెచ్చులన్నీ ఇడిగే సార్. హెచ్చులన్నీ ఇడిగే ఉంటాయి. హీరోయిన్లు, లవ్ ట్రాక్లు ఇవన్నీ మనోడికే. ఇలాంటి హెచ్చులన్నీ వాళ్ళిద్దరు ఎమోషన్స్, పాపం ఫన్ ఎమోషన్స్. అంటే వాళ్ళిద్దరు నీకు సైడ్ కిక్కులు అంతేగా? ఆల్మోస్ట్ అంతే. వాళ్ళిద్దరిని వాడుకునేవాడు నువ్వు. లవ్ లెటర్ లీయటానికి, లేదంటే టైంకి పిలవమంటే చేస్తా. నాతో పాటు వచ్చే ఇద్దరు దొంగనా కొడుకులు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు వచ్చి? వాళ్ళిద్దరు ఒక గేట్ కాడ ఉంటాడు, ఇంకోటి దూరంగా ఎవడన్నా వస్తున్నాడు చూస్తుంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అంతే సార్. అంతేగా? సూపర్. అది ఏదో అదే జీవన్ పేరు మీద ఏదో రాశారు. ఏంటది? జీవన్ సీన్స్. జాన్సీన్ లాగనా? అంటే ఆ 12 to 13 మధ్యలో జరిగి, అంటే నాకు సందీప్ అన్న కానీ జోసఫ్ అన్న కానీ చెప్పే, అంటే నేను హాస్టల్కి ఎప్పుడు వెళ్ళలేదు సార్. సో అన్న వాళ్ళు చెప్పే ఆ ఇన్పుట్సే నేను ఇంకా ఫుల్ నేర్చుకోవడానికి ఇదైంది సార్. అంటే ఎలా అంటే ఆ హాస్టల్లో జరిగే ఉంటాయి కదా సార్, ఇంకా అన్ని బ్లూ ఫిలిమ్స్ కోసం. అదే సార్, బ్లూ ఫిలిమ్స్ కోసం మన వాళ్ళంతా ఒక్కొక్క రూమ్కి బుక్కులు ఇచ్చుకొని బుక్కుల్లో ఫోన్లు పెట్టి ఏ అయితే అప్పుడు నాస్టాలజిక్ ఉన్నాయో అలాంటివి మాకు లేవురా సార్. నాకు తెలియదు సార్. అయితే నాకు అసలు తెలియదు. నువ్వు ఎలా కన్ఫర్మ్? అదే సార్, అన్ని వాళ్ళు చెప్తుంటే మాకు తెలుసు సార్, మాకు అసలు ఐడియా లేదు. అప్పట్లో ఏముండే? క్యాసెట్లు ఉండే, సీడీలు. అదే సార్, అందులో ఆ పేరు మెమరీ కార్డు సార్. 12 కదా సార్, 12 to 14. అదేలే. సో అలా ఇవ్వడం వల్ల అలా ఒకరోజు ఇన్ఛార్జ్కి అలా దొరకడం జరుగుతుంది. ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. మిమ్మల్ని కొట్టే శాతం చూసుకుంటుంటాడా? ఇదే జరుగుతుందిరా, ఎక్కడైనా ఇదే ఉంటుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ నాన్న అదే కదా, మీ నాన్నగారు అరే వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లం లేదు, అంతా నీ మీద వేసారు అది ఇది అని చెప్పేది ఒక డైలాగ్ విన్నాను. ఇమ్రాన్ అదే కదా? మేనమాన్ చదివిస్తాడు నిన్ను? సపోర్టింగ్. అంటే అలా ఇంకా అసలు లాస్ట్ సీక్వెన్స్ లో క్లైమాక్స్ లో అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది కాబట్టి ముగ్గురం ఏడుస్తాం దాంట్లో.
కాదు ఒక మాట అంటాడు ఏదో వాళ్ళకి ముగ్గురు ఒక్కనే పాయింట్అవుట్ చేశారు ఇక్కడ కొంచెం ఫీలింగ్ తీసుకొచ్చాడు ఏదో వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళేరా నేను వేరు చేసి చూశారు అన్నట్టు బాగుంది. అదొకటి కొంచెం సెంటీగా ఉంది. మన పరిస్థితి ఏంటి? ఇతను ఏదేం చేస్తున్నా మనం చేతులు పిసుకుంటా నిలబట్టమేనా? ఏం లేదు కదా, మనకు కూడా ఉంది కదా. ఏముంది చెప్పు. అంటే కాలేజ్లో మ్యాక్సిమం అంటే నాకు అసలు హాస్టల్స్ అనేది అంత నచ్చదు సార్. అవునా? సో అదొకటి. రియల్ లైఫ్లో కూడా హాస్టల్ లేవు ఎప్పుడు? లేదు సార్, రియల్ లైఫ్లో నేను ఇప్పుడు ఒక్కడే కొడుకువా? ఒక్కడే కొడుకుని. వెనక ముందు ఎవరు లేరు ఇంకా? అక్క ఉంది. అక్క చదువుతుంది రాజమండ్రిలో. సో హాస్టల్కి వెళ్ళటం ఇష్టం ఉండదు? మా ముగ్గురికి అసలు హాస్టల్ లైఫ్ తెలియదు సార్. సో బట్ మేము ఇంకోటి సార్ ఏదైతే మేము అదే సార్ తీసుకొచ్చి మీకు. సో మేము ఏదైతే కాలేజ్లో షూట్ చేసామో ఎవరు జూనియర్ యాక్టర్స్తో చేయలేదు సార్. అంటే మా ఏజ్లో ఎవరైతే చేశారో వాళ్ళంతా ఒరిజినల్ వీడియో బాయ్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఒరిజినల్ స్టూడెంట్స్ సార్. వాళ్ళందరూ మనకి బాగా సార్ ఒరిజినల్ కాలేజ్లో లేకపోతే తడిసిమో అప్పుడు అయ్యేది మీకు కదా. ఈ బడ్జెట్ లో సార్ అంటే ఇక్కడ బ్యూటీ ఏంటంటే సార్ ఈ కథకి ఆ కాలేజ్ ఓనరే రాపించుకున్నాడు ఈ కథ. ఇలా ఒక ఐఐటి దాంట్లో చేద్దామని అంటే డైరెక్టర్తో ఉంటే తను నా దగ్గరికి వచ్చాడు. కాలేజ్ అక్కడ విజయనగరం దగ్గర కాదు సార్, ఇక్కడ హైదరాబాద్లోనే వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అని ఒకటి ఉంది. ఇక్కడ నుంచి సార్ ఇక్కడ వైజాగ్ లో కూడా ఉంది. ఇక్కడ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ, అది డిఫెన్స్ అకాడమీ అనమాట. మనకి రేపు కాలేజ్ ఆ వైట్ షార్ట్ లో చూస్తే కూడా బయట టైర్లు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరూ ఏంటంటే డిఫెన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అనమాట. అందుకే వీళ్ళకన్నా 4 పెచ్చ ఫిట్గా ఉంటారు. ఆ కట్లు కానీ హెయిర్ కట్లు కానీ, మనోడు కూడా అంత చుట్టేసుకుని ఉన్నాడు కానీ వాళ్ళ హెయిర్ కట్స్ కానీ వాళ్ళంతా వాళ్ళు కూడా ఎంత సపోర్టివ్గా ఎంత ఓపికగా చేశారు అసలు. లేకపోతే అవ్వదు నిజంగా. లక్కీ సినిమా వాళ్ళ మాత్రం నిజంగా చాలా లక్కీ ప్రొడ్యూసర్లు. ఏదైనా సరే ఏది కావాలన్నా దొరికేస్తాయి. కొంచెం అటు ఇటు అయినా కానీ వాళ్ళే వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎక్కడైనా ఇళ్లల్లో కూడా మనం షూటింగ్ చేస్తుంటాం కదా, అమ్మో సినిమాకున్నగా గ్రేట్నెస్. అదే సార్, ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చి ఇటుకలు ఎత్తరంటే ఎవరు కానీ యాక్టింగ్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కనబడడానికి. అందరు వస్తారు. అదే అందరికీ బ్యూటీ అది. అదే సహజంగా ఏంటంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చూసిన ప్రతి అమ్మాయి నచ్చుతుంది. అలా ఎప్పుడైనా అనిపించిందా? కాలేజ్లో అయితే అందరూ బాగుంటారు. అందరు బాగుంటారా? గోకలింగ్ వస్తారు. పోనీ ఎవరన్నా గోకేవా? లేదు సార్, మొత్తం షూటింగ్ లోనే అయిపోయింది సార్ ఫస్ట్ ఇయర్ మనది. ఫోక్సో ఉంటుంది తెలుసుగా. అదే పోయాను సార్. లేదు సార్, ఒక ఏదో ఇంటర్లో ఫస్ట్ ఇయర్లోనే 10-20 days వచ్చాను సార్. మిగతాదంతా షూట్లోనే అట్లనే వెళ్ళిపోయింది సార్. మరి ఫస్ట్ ఇయర్ ఎలా అయిపోయిందా? లేదు సార్, ఎగ్జామ్కి వెళ్ళి రాసేసి మళ్ళీ రాయాల్సి వచ్చిందిగా? లేదు లేదా అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ రాసి వస్తుంది. ఏ ఇయర్కి వచ్చాను, సో ఇది రాయాలి. ఏ గ్రూపు? సిఈసి సార్, అదే బెటర్ అని. నువ్వు? నేను ఎంపీసీ. A+B హోల్ క్యూబ్ ఎంత? నన్ను అడుగు. నేను బైపీసీ. నాకు ఇంగ్లీష్ ఫేవరెట్ సార్ సబ్జెక్ట్, అందుకన్నా. ఎంపీసీకి ఇంగ్లీష్కి సంబంధం ఏంట్రా? అదే సరే, మ్యాథ్స్ ఏంటి? ఈ దీంట్లో మీరు ఎంపీసీయా బైపీసీయా? అందరం ఎంపీసీయా? అబ్బా, E=MC² గురించి అని చెప్పారా? అది ఐఐటీలో చెప్తా అంటారు. మళ్ళీ అతను నిత్యానంద్ చెప్పాడు అనకండి. ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్ సంబంధించి ఏమని చెప్పు. ఫార్ములాస్ న్యూటన్స్ థర్డ్ లో అంట. న్యూటన్స్ థర్డ్ లో రిపీట్ కదా సార్. అంటే లైక్ నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటారు న్యూటన్స్ థర్డ్ లో. యా ఎగ్జాక్ట్లీ అదే అన్న. అంటే మూడు ఒకటే. యాక్షన్ రియాక్షన్. యా సార్, ఎవ్రీ యాక్షన్ హాజ్ ఏ ఈక్వల్ రియాక్షన్. న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటి? అది పైనుండి యాపిల్ పడింది సార్. సెకండ్ ఐడియా లేదు సార్, మాకు స్కూల్లో చెప్పలేదు. టోటల్గా ఎన్ని లాస్ ఉన్నాయి ఆయన? 3 లాస్. అంత లాస్ ఉంది ఆయనకి? కెమిస్ట్రీరా సార్? ఆ కెమిస్ట్రీ కాదు రోయ్ సార్, సొల్యూషన్ కనుగొనడం అదే సార్.
మొత్తం ఏదైనా పులిహార కలపటం ఉందంటావు. ఆ ఒక్క దాంట్లోనే పులిహార కలపడానికి ఉంది మనకి. KMNO4 CO2 2 కలిపితే పొగలు వస్తాయి ఇవన్నీ తెలుస్తారు అంతే. పొగలో మనం ఏమైనా చేయొచ్చు అంతేగా, ఎవరికి కనపడదు. నాకు తెలిసి ఈ ఎయిర్ అనే ఈ సిరీస్లో మాత్రం ఖచ్చితంగా చాలా విషయాల్లో చెప్పకనే మంచి మెసేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీంట్లో. అంటే సార్ మేము ఇందులో కన్వే చేసింది ఏంటంటే, చెప్పింది కాదు అంటే జనరల్గా చెప్తే మెసేజ్ అయిపోతుంది కదా, కన్వే చేసింది ఏంటంటే అండర్ కరెంట్ మెసేజ్. అండర్ కరెంట్ ఒక్కటే సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు బాగా చదివావా చదవలేదని కాకుండా ఒక లైఫ్ చూసేది ఉంటుంది కదా సార్. ఒక 17, ఒక 16, 17 టైంలో 15 నుంచి 17 వరకు ఒక లైఫ్ చూస్తాం కదా. ఒక డిసిప్లిన్ అంటే బాడీ రెడీ చేసేస్తుంది. నువ్వు ఎంత గొప్పడవు, ఎంత ఏమవుతావో తెలియదు, కానీ ఒక 18 గంటలు పని చేయడానికి రెడీ అవ్వు అని చెప్పేసి తెలియకుండా బాడీ రెడీ అవుతుంది ఒక 18 గంటలు పని చేయడానికి. అలాగా ఒక ఇంటర్మీడియట్ ఆ జర్నీ దాంట్లోనే ఆ మెమరీస్ బిల్డ్ చేసుకోవటం కానీ, ఫ్రెండ్స్ రావటం కానీ, ఇది మెయిన్. ఇందుకనే చదవాలి ఇంటర్మీడియట్ అని చెప్పింది సార్ అది. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెఫినెట్గా అండి. నువ్వు 4 గోళ్ల మధ్య పొద్దాకల చదువు అనే దానికన్నా కూడా డెఫినెట్గా అది మాత్రం నిజం. కాలేజ్ లైఫ్ అనేది మళ్ళీ రాదు. ఈ సిరీస్ మీద ప్రజల్లో మీకు ఎటువంటి స్పందన రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? సహజంగా ఒక డైరెక్టర్, ఓకే ఈవెన్ దో మీరు ప్రొడక్షన్ అయినా కూడా ఒక డైరెక్టర్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నిజంగా ప్రజల నుంచి ఎలాంటిది రావచ్చు అని. 2 ఉంటాయండి. ఒకటి బయటికి చెప్పేది, అంటే ఓవరాల్గా ఒక మాట అంటాం సహజంగా, సబ్ కాన్షియస్లో చెప్పకుండా ఒకటి ఉంటుంది, ఇలా కూడా జరగవచ్చు అని. అలాంటిది ఏమన్నా మీకు? అదే సార్, ఆ ప్రెషర్ తగ్గించే విషయమే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకటి ఏంటంటే, మనకి సిరీస్లో ఎక్కడ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోరు, వీళ్ళు కూడా ఇంత ప్రెషర్కి లోనవుతున్నారని గురవరు. కానీ బయట నుంచి చూసేవాళ్ళకి మాత్రం అరే ఇది అన్యాయం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అదే కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే బయట చూస్తున్నా కదా పిల్లలు, ఎంత మనుషం అని అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మన దానివల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంటర్లో చదివిన తర్వాతే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎంత ప్రెషర్ ఉంటుంది లోపల. ప్రాబ్లం ఏంటో తెలుసా, కొంతమంది ఇలాంటివి చూపించరు, తల్లిదండ్రులు చూపించరు కానీ చూస్తారు. వాళ్ళకి తెలియట్లేదు, దాచిపెడితే ఎక్కువ చూస్తారు, అదే వదిలేస్తే చూడరు. మంచి వీళ్ళు కరెక్ట్గానే కొడుతున్నారు, 90s అని కొట్టారు దెబ్బ, దాని తర్వాత 90s తర్వాత ఇంటర్మీడియట్ అని కొడుతున్నారు. మరి ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది, అనుమానం ఏం లేదు. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఈటీవీ యాక్సెప్ట్ చేయడానికి చాలా సతాయిస్తారు వాళ్ళు కంటెంట్ని. 100% చేయాలి, లేకపోతే కాంపిటేటివ్ కదా. ఈ పైగా సార్ ఆల్ థ్యాంక్స్. అదే సరే మీరు చెప్పండి రా, మీరు చెప్పండి రా. సో తను సందీప్ రాజు ఉన్నారంటే ఖచ్చితంగా కంటెంట్ లేకుండా వెళ్ళడు. సో తనకి నేనేమంటానంటే ఆపర్చునిటీస్ కన్నా తనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి అవార్డు అందుకున్నాడంటే ఆ వ్యక్తికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తను తీసే ప్రతి కంటెంట్ కూడా టువర్డ్స్ అకౌంటబిలిటీ ఉంటుంది సొసైటీకి. సో